అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్. ఇప్పుడు ఏదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్ అండి, అది రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండాలా, అది అమరావతి, లేకపోతే 3 క్యాపిటల్స్ ఉండాలా, అంటే వికేంద్రీకరణమైనటువంటి క్యాపిటల్స్, అంటే డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్స్ అంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ కొంతమంది మాట్లాడారు. నేను కూడా నాకు కొన్ని వ్యూ పాయింట్స్ పెడదాం అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, అసలు క్యాపిటల్ అనేది ఇది ఒక లెజిస్లేటివ్ బిజినెస్, లేకపోతే లెజిస్లేటివ్ డెసిషన్. ఈ డెసిషన్కి చట్టబద్ధత అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, దీనికి మనం ఒకవేళ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే ఆర్టికల్ 2లో ఏమంటారంటే, పార్లమెంట్ అనేది కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయొచ్చు, దాని ప్రక్రియ గురించి మాట్లాడారు. సెకండ్, ఆర్టికల్ 3లో ఏమంది అంటే, కొత్త రాష్ట్రం ఏర్పడవచ్చు, అందులో 2-3 రాష్ట్రాలని విడగొట్టచ్చు, లేకపోతే కలపొచ్చు, లేకపోతే వాళ్ళ బౌండరీస్ని చేంజ్ చేయొచ్చు, ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు, ఏరియాని తగ్గించవచ్చు. ఇవన్నీ ఈ పర్టికులర్ ఆర్టికల్ 3 ప్రకారం అది ఎలా ప్రవేశపెట్టాలనే దాని గురించి రాశారు. అదేమిటి అంటే, ఈ ప్రక్రియ అనేది అది ప్రెసిడెంట్ త్రూ, అంటే ప్రెసిడెంట్ అది ప్రవేశపెడితే ఏది పార్లమెంట్లో ఏదైనా అవ్వచ్చు, లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు, లేకపోతే రాజ్యసభలో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రక్రియలోని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ యొక్క వ్యూస్ తీసుకోవచ్చు. వ్యూస్ తీసుకొని ఫైనల్గా ఇది పార్లమెంట్లో అవుతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డిబేటు జరుగుతుంది, చర్చ జరుగుతుంది, ఫైనల్గా డెసిషన్ కూడా తీసుకుంటారు పార్లమెంట్. ఇది యాజ్ పర్ లా. అదే ఆర్టికల్ 4లో ఏమంటారంటే, ఈ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి ఏమైనా అంశాలు, ఆ అంశాల్లో క్యాపిటల్ కూడా ఒక అంశం. ఎందుకంటే దీనికి చట్టబద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో, పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం నుంచి స్టార్ట్ అయింది. ఆ చట్టం ప్రకారం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయింది. అందులో ఒక పర్టికులర్ ఆర్టికల్ ఏమని చెప్తారంటే, ఒక సెక్షన్ ఏమంటారంటే, ఈ క్యాపిటల్ కోసం ఒక పర్టికులర్ ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి హెడ్ చేసినటువంటి అతను ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణను, అతనితో పాటు ఎవరెవరైతే ఈ పర్టికులర్ టౌన్ ప్లానింగు, ఈ సిటీసు, ఈవెన్ ఇండియన్ హ్యాబిటాట్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళ నుంచి లీగల్ ఎక్స్పర్ట్స్, జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరినీ పెట్టి ఒక పర్టికులర్ ఎక్స్పర్ట్ కమిటీ చేశారు. ఈ కమిటీ చేసిన రికమెండేషన్స్ని వాళ్ళు ఆగస్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఏమైంది, దీని తర్వాత అది కమిటీ వచ్చిన తర్వాత, రికమెండేషన్ వచ్చిన తర్వాత, మన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, ఈ పర్టికులర్ దీన్ని రికమెండేషన్స్ని డిస్కషన్ తీసుకురాకుండా సెప్టెంబర్ 1, 2014 నాడు వీళ్ళు డైరెక్ట్గా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఏమని, అమరావతి కాదు, విజయవాడ పరిసరాల ప్రాంతాల్లోనూ మాత్రమే క్యాపిటల్ పెట్టడం జరుగుతుంది అని. ఇప్పుడు లాలో ఏమిటి అంటే, మనం చాలా క్లియర్గా డిఫైన్ చేయాలి. విజయవాడ పరిసర ప్రాంతం అంటే ఎక్కడ? 10 కిలోమీటర్ల పరిసరమా, 20, 30 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల, 200 కిలోమీటర్ల, తుళ్ళూరా, ఇటు విజయవాడ, గుంటూరా, లేకపోతే నూజివీడ, లేకపోతే చింతపల్లి, ఇబ్రహీంపట్నమా, అమరావతి, ఎక్కడ? అది క్లారిటీ లేదు. ఎప్పుడైనా ఏదైనా లా చేస్తే దాంట్లో ఫుల్ క్లారిటీతో ఉండాలి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇది ఏపీ హైకోర్టులో కూడా వచ్చింది. ఏమిటి అంటే, వాళ్ళు ఏమని ఇచ్చారు రీసెంట్ జడ్జిమెంట్లో, ఈ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ క్యాపిటల్ నిర్ధారించే హక్కు లేదు. ఓకే, వెరీ గుడ్, ఇట్స్ యాజ్ పర్ లా, ఇది కరెక్ట్. కానీ ఇందులో ఏ విధంగా చట్టబద్ధత ఉంది? అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అనేటువంటి దానికి చట్టబద్ధత లేదు. ఎందుకు లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎక్కడా మెన్షన్ చేయలేదు రెజల్యూషన్లో ఎక్కడ క్యాపిటల్ అనేది. ఇది లేకపోవడం వల్ల ఏం జరిగింది, మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ ఒక గోల్డ్ రష్ లాగా ప్రతి ఒక్కడు ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళిపోయి నూజివీడులో కొంత పెట్టారు, కొంతమంది ఒంగోలులో పెట్టారు, కొంతమంది దోనకొండలో, కొంతమంది గుంటూరులో, కొంతమంది ఇంకెక్కడో పెట్టారు. ఫైనల్గా ఏమైపోయింది, ప్రతిదీ ఇదొక స్పెక్యులేటివ్ బిజినెస్ అయిపోయింది. అసలు స్టేట్ గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే, సోవరీన్ ఫంక్షన్స్,
సోవరియన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చారో కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ అంటే స్టేట్కి ఒక 66 సబ్జెక్టులు, కంకరెంట్ లిస్టులో 47 సబ్జెక్టుల మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అనేది యాజ్ పర్ యాక్ట్ అయితే సెంట్రల్ సబ్జెక్ట్. మరి ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది? పోనీ డెసిషన్ తీసుకుంది, దాన్ని ప్రెసిడెంట్కి పెట్టి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారా? పెట్టలేదు. దానిలో డిస్కషన్ జరిగిందా? జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అదే పార్లమెంట్ అది యాక్ట్ చేసిందా? చేయలేదు. నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఏ విధంగా చెప్తారు అమరావతి క్యాపిటల్ అని? అంటే అమరావతి క్యాపిటల్కి చట్టబద్ధత లేదు. ఫస్ట్ లెట్ us బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో దానికి అసలు చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేనప్పుడు తర్వాత 3 నెలలు ఆగి 3 నెలల వరకు ఏంటంటే స్పెక్యులేటివ్ బిజినెస్ జరిగింది. ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఎవరికైతే తెలుసు ఎక్కడ క్యాపిటల్ వస్తుందో వాళ్ళందరూ కలిపి ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తర్వాత ఏంటంటే 3-4 నెలల తర్వాత CRDA యాక్ట్ తెచ్చేసి అమరావతి ఇది ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఈజ్ గవర్నమెంట్ ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండాలా? ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్పెక్యులేషన్కి తావు ఎందుకు ఇచ్చింది? దీనికి పబ్లిక్ మొరాలిటీ ఒకటి ఉంటుంది, ఏది గుడ్ గవర్నెన్స్, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కూడా లేదు. ఇప్పుడు CRDA యాక్ట్ ఏంటి? లోకల్ చట్టం. అది స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఏది రికగ్నిషన్ ఇచ్చి ప్రెసిడెంట్ యాక్సెంట్ అంటే ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ లేకుండా ఇది చేయడానికి లేదు. చేశారు. సో చేసిన తర్వాత దీనికి చట్టబద్ధత ఏముంది? సో నౌ ఇది అయిపోయిన తర్వాత దీని అంటే లీగల్లీ అమరావతి ఈజ్ నాట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లీగల్గా క్యాపిటల్ ఏంటి? 10 ఏళ్ల వరకు మనకి అంటే 2024 వరకు చట్టం అదే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాదు ఉమ్మడి రాజధాని. సో లెట్ us బీ వెరీ క్లియర్, అవర్ క్యాపిటల్ యాజ్ ఆన్ టుడే ఈజ్ హైదరాబాద్, నాట్ అమరావతి. ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు. దాని తర్వాత ఏం చేశారు? 2020లోని వికేంద్రీకరణ చట్టం వచ్చి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ దాన్ని ఏమంటారు అమరావతి అని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నర్ సంతకం కూడా పెట్టి అది దేనికి పార్లమెంట్కి పంపించారు. అంటే ప్రెసిడెంట్ కన్సెంట్, ఆ తర్వాత ఆ డ్యూ ప్రాసెస్ చేయడానికి పంపించారు. ఆ లోపున ఏమైంది? చాలా మటుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అది కోర్టుకు వెళ్ళింది. కోర్టు వ్యవహారం అయింది. ఓకే, ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే అమరావతి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇదే క్యాపిటల్ అని చెప్పే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే అమరావతి క్యాపిటల్ కాదు, ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు. బట్ ఏమిటి అంటే లా ఇంకోటి కూడా కన్సిడర్ చేస్తుంది, ఫైట్ అకాంప్లీ అంటారు. ఆల్రెడీ డెసిషన్ తీసుకుని ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కట్టడం జరిగింది కాబట్టి సో ఇదేంటంటే 3 క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఇన్ ఎనీ కేస్ క్యాపిటల్ ట్యాగ్ అనేది అమరావతికి ఉంది, అందులో డౌట్ లేదు. సో లెట్ us నాట్ హ్యావ్ మెనీ కన్ఫ్యూజన్స్. సెంటర్ థీమ్ ఏదైతే ఉందో చాలామంది ఏమని చెప్తారంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పుకుంటారో దెర్ ఈజ్ నో లీగల్ శాంక్టిటీ టు ఇట్ ఫస్ట్. ఓకే, దీని తర్వాత నౌ లెట్ us కమ్ టు రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. కొందరు ఏమంటున్నారు అమరావతికి చాలామంది త్యాగాలు చేసేసారు, వీళ్ళందరూ త్యాగమూర్తులు, త్యాగం చేసి రైతులు ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటి అంటే గవర్నమెంటు ఏ అథారిటీ ప్రకారం ఒక సిటీ ఒక నగరాన్ని నిర్మించాలని డిసైడ్ చేసుకుంది? ఈజ్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫండ్ లేకుండా, ఫండ్ బ్యాకింగ్ లేకుండా, అంటే 44,000 కోట్లు ఏది టెండర్లు పిలిచేశారు, అవార్డు కూడా చేశారు. బ్యాకింగ్ ఎంత ఉంది అంటే 2,000 కోట్లు, ఇంకొక 5,000-6,000 కోట్లు ఏది ADBని వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ అని చెప్పారు. అది కూడా తర్వాత ఏంటంటే వాళ్ళు విత్డ్రా అయ్యారు. అంటే 2,000 కోట్లతో నువ్వు 44,000 కోట్లు వర్క్స్ ఎలా తీసేసావు? ఇది ఎగెన్స్ట్ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ కదా, ఫిజికల్ ప్రూడెన్స్కి ఎగెన్స్ట్ ఏ విధంగా తీసేసుకున్నారు? ఇది ఒక అంశం. మూడవ అంశం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాపిటల్లో ఫార్మర్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫర్టైల్ బెల్ట్. ఇప్పుడు మనకి ల్యాండ్ పూలింగు చేస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా చేశారు. దానికి చట్టబద్ధత ఏమిటి? ఒక ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది లా ఆఫ్ ద ల్యాండ్. ఈ లా ఆఫ్ ద ల్యాండ్ని మనం వదిలేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాము? ఇంకొకటి ఏదో 2 చట్టాలు తీసుకొచ్చాం. ఏ విధంగా తీసుకొచ్చాం?
దీనికి లీగల్ సైంటిటీ ఏమిటి? ఇది రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. సో దీనికి చట్టబద్ధత లేదు. సో ఏ విధంగా నువ్వు రెండు లాలు అప్లై చేస్తున్నావు ఫర్ ద సేమ్ సెట్ ఆఫ్ పీపుల్? ఒకవేళ వీళ్ళు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వకపోతే వీళ్ళని ఫోర్స్ఫుల్గా ల్యాండ్ ఎక్విజిషన్లో తీసేసుకుంటాము అన్నారు. దీనికి చట్టబద్ధత ఏంటి? రెండవది, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ టైంలోని బై ఫోర్స్ అప్లై చేసి ఎవరైతే ఉంటారో, ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళని అండర్ ఫోర్స్, అండర్ డ్యూరెస్ వాళ్ళని కోర్టు కేసుల్లో పెట్టడం, లేకపోతే వచ్చే పోలీస్ దీంట్లో కస్టడీలో తీసుకోవడం, వాళ్ళు పెంచుకున్నటువంటి ఏవైతే అరటి తోటలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని కాల్చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత స్టేట్ అనే దానికి ఒక పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ స్టేట్ క్యాన్ ఏ స్టేట్ బికమ్ సో బ్లైండ్ విత్ దైర్ ఓన్ పర్సనల్ మోటివ్స్? అంటే కొందరు వ్యక్తుల వల్ల వాళ్ళ ఓన్ ఎజెండాని తీసుకువెళ్ళడం కోసం ఇవన్నీ చేయొచ్చా? ఎందుకంటే స్టేట్కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది ఏంటంటే పబ్లిక్ మొరాలిటీకి వ్యతిరేకం, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకం, గుడ్ గవర్నెన్స్కి వ్యతిరేకం, లీగల్ ఎక్స్పెక్టేషన్స్కి వ్యతిరేకం. ఎందుకు అంటే ఈవెన్ ఇదేంటి, ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్. ఇద్దరు వ్యక్తులు అంటే ఇందులో కూడా ఒకటి ఉంది, వాయిడబుల్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్ అని. వాయిడబుల్ ఎప్పుడవుతుంది? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినప్పుడు. ఈ పర్టికులర్ కేసులో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే గవర్నమెంట్ హ్యావ్ యూజ్డ్ ఫోర్స్ టు మేక్ పీపుల్ టు కంప్లై టు దాట్ పర్టికులర్ థింగ్. దానికి ఏంటంటే చిగురుపాటి రామచంద్రయ్య గారు ఒక పర్టికులర్ వ్యాసం రాశారంటే, ఒక ఆర్టికల్ ఇచ్చారు, చాలా మంచి ఆర్టికల్. అదేంటంటే స్పెక్యులేటివ్ క్యాపిటల్ ఆన్ ఇన్ అమరావతి అని చెప్పి అతను ఒక పర్టికులర్ టర్మ్ని యూజ్ చేశారు. అదేమిటి అంటే ఇంటిమిడేషన్, కోవర్జన్ అండ్ కోఆప్షన్. అంటే ఫస్ట్ ఏంటంటే ఇంటిమిడేట్ చేయి, బెదిరించిన తర్వాత వాళ్ళు అప్పటికి వినకపోతే వాళ్ళని కోవర్జన్ అంటే వాళ్ళ ఆస్తులను బర్న్ చేయడం, లేకపోతే వాళ్ళని ఏదో కేసులో బనాయించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేయడం. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక శోభారాణి అన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడనైతే టోటల్గా ఆవిడ క్వశ్చన్ చేశారని చెప్పేసి ఆవిడ మీద లేని కొన్ని అబండాలు వేయడం, ఇవన్నీ చేస్తే ఫైనల్గా ఇంకేమీ ఆప్షన్ లేక ఫైనల్గా ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఒప్పుకుంది. దీన్ని కోఆప్షన్ అంటారు. ఇది జరిగింది. ఇది చేయొచ్చా అనేది క్వశ్చన్. ఈజ్ దర్ ఎనీ లీగాలిటీ? ఎవరైతే చాలామంది అమరావతికి సపోర్ట్ చేస్తారో డూ దే సపోర్ట్ ఆల్ దిస్ ఈజ్ మై క్వశ్చన్. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ల్యాండ్ యాక్ట్ చాలా క్లియర్గా ఉంది. దాంతోపాటు ఈ మన ఎవరైతే కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ఉందో వాళ్ళకు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏమంటుంది, ఏదైనా ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటే అగ్రికల్చరల్ ఫర్టైల్ ఇరిగేటెడ్ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో రాకూడదు. దానికి ఏమిటంటే మనకి ఉద్యమాలు చూసాం. ఏ ఉద్యమాలు? నందిగ్రామ్లోని, సింగూరులో, ఇవన్నిట్లో ఎక్కడైతే వెట్లాండ్ని, ఇరిగేటెడ్ ల్యాండ్ని తీసుకున్నారో దానికోసం ఎంతో ఉద్యమం జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అనేది వచ్చింది. ఇంత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది పునరావృతం అవ్వాలా? ఇది క్వశ్చన్. అంత ఫర్టైల్ ల్యాండ్ని ఎందుకు ఇవ్వాలి? అసలే వీళ్ళు ఎవరెవరైతే ఏదైతే అంటున్నారో రైతులు, వీళ్ళంతా రైతులు అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఎంతోమంది చేతులు మారింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజంగా రైతులా? దిస్ ఇస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. అంత రైతులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మర్సిడీస్ బెంజ్లు ఇంత ఇప్పటి వరకు ఏవేవైతే వాళ్ళు ఉద్యమాలు కానీ లేకపోతే ఆ పాదయాత్రలు కానీ ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో దానికి ఎంతో ఖర్చు ఉండాలి. దాంతోపాటు ఎన్నో కేసెస్ ఫైల్ చేశారు వాళ్ళు. ఎంతోమంది ఎక్స్పెన్సివ్ లాయర్లు పెట్టారు. వాళ్ళకి ఎలా వచ్చింది? ఒక సాధారణ రైతు అవి చేయగలడా? మరి ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. హూ ఆర్ యాక్చువల్ పీపుల్ బిహైండ్ ఇట్? ఇవి మనం అవన్నీ చూసుకోకుండా దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక స్పెక్యులేటివ్ క్యాపిటల్గా తయారవుతుంది. స్పెక్యులేటివ్ క్యాపిటల్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ అయితే 2035 కల్లా అది ఒక 35 లక్షలు పాపులేషన్ రావాలి. ఇంకొక 2070కి 10 అదే 1 కోటి జనాభా రావాలని. ఇది ఎంతవరకు సాధ్యం? ఇండియాలో చూసుకుంటే 1956 తర్వాత, అదే 1947 తర్వాత నుంచి 3 సిటీలు వచ్చాయి. ఒకటి భువనేశ్వరం, ఒకటేమో చండీగఢ్, మూడవది గాంధీనగర్. ఈ 3 సిటీలు కూడా ఇప్పటికీ 10 లక్షలు దాటలేదు. అంటే 75 ఏళ్ళ తర్వాత కూడా 10 లక్షలు దాటలేదు. అలాంటిది మనం ఏ విధంగా 10 కోట్లు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? దీనికి కావాల్సిన డబ్బులు ఎంత కావాలి?
2015లో వేసిన అంచనాల ప్రకారం మనకి 1,09,000 కోట్లు మౌలిక సదుపాయం అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంత కావాలి. అంత కావాల్సిన డబ్బులు మనం ఏమైనా ఫండింగ్ ఇచ్చామా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ప్యాట్రనాస్ అదే సిటీ అని చెప్పి పుత్రజయ మనకు తెలుసు. ప్యాట్రనాస్ టవర్స్ ఉంది. ఆ పుత్రజయ ఏదైతే ఉందో మహతీర్ మొహమ్మద్ అన్నోడు 1993లో పెట్టి దాన్ని ఏం చేశాడు, దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పెట్రోనాస్ అనేది స్టేట్ ఆయిల్ మోనోపోలీ. ఆ స్టేట్ ఆయిల్ మోనోపోలీ ఫండ్తో టైప్ చేసుకొని పెద్ద టవర్స్ కట్టుకొని ఆ పర్టికులర్ సిటీని తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? వాళ్ళ ఓన్ ఎథనిక్ మలై కమ్యూనిటీకి, ఎందుకంటే కౌలాలంపూర్ అన్నది చైనీస్ కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళ కమ్యూనిటీ కవర్ చేయాలి, వీళ్ళ మనుషులే ఉండాలని చెప్పి పెట్టినటువంటి సిటీ. ఈ రోజుకి కౌలాలంపూరే ఇంపార్టెంట్, పుత్రజయ కాదు. అదేవిధంగా చాలామంది ఏమంటారు, సెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఉండాలి, క్యాపిటల్ సెంటర్ పాయింట్లో ఉండాలి. అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది క్యాపిటల్కి వెళ్తారు? ఇప్పుడు రాయలసీమలో ఉన్నారు, రాయలసీమ జిల్లాలంతా అయితే ఏది చెన్నై వెళ్తారు వాళ్ళు, లేకపోతే బెంగళూరు వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన ఎకానమిక్ యాక్టివిటీస్ కానీ, బేసిక్ షాపింగ్ కానీ, ఏమైనా ఫంక్షన్, ఏమైనా వాళ్ళకి సర్వీసెస్ ఏవైతే కావాలో అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. అలాంటిది ఈ క్యాపిటల్కే వచ్చి చూసుకోవాల్సిన నెసిటీ ఏంటి? చూసుకుంటే ఒకవేళ అది ఒక సర్వే కండక్ట్ చేశారు, 0.01% పాపులేషన్ మాత్రమే క్యాపిటల్తో సంబంధం. మోస్ట్లీ దేనికి సంబంధం? అవన్నీ ఎవరికో ఉద్యోగాలకో, లేకపోతే ట్రాన్స్ఫర్లో, లేకపోతే కోర్టు కేసులో, లేకపోతే ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బుల కోసమో, ఇవన్నింటి కోసం రాజధానికి రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఏదైతే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఇప్పుడు ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ టేక్ కేర్ చేస్తుంది. అలాంటి చేసి ఆల్రెడీ మనకు ఒక ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న తర్వాత ఈ క్యాపిటల్కే రావాల్సిన అవసరం ఏముంది? సెంటర్ పాయింట్ ఉండాలా లేదా అనేది అవసరం ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ ఏదైతే ఉందో విశాఖపట్నం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక క్యాపిటల్కి యోగ్యమైనటువంటి ఏదైనా ప్లేస్ ఉంది అంటే అది కేవలం విశాఖపట్నమే. దీనికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు, మనకి అన్ని కనెక్టివిటీ అన్ని ప్లేసెస్తో ఉన్నది. కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు జోన్ కూడా వస్తుంది కాబట్టి ట్రైన్స్ వేసుకుంటే మనకి మోస్ట్లీ క్యాటర్ చేసేసేవచ్చు. ఏమైనా పాపులేషన్ ఒకవేళ అంతగా వైజాగ్ అదే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఈ స్టేట్ గవర్నమెంట్తో పనులు ఉంటే వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళందరిది డీసెంట్రలైజ్ అయిపోద్ది. మ్యాక్సిమం కలెక్టర్ లెవెల్ తోటే మొత్తం అన్ని విషయాలు అయిపోతాయి. సో దాని గురించి పెద్దగా అవసరం లేదు. రెండోది ఏంటంటే, మూడోది ఎన్విరాన్మెంటల్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్. మనం ఈ ఎన్విరాన్మెంటల్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనం ఈ మధ్య ఆల్రెడీ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇది ఏదైతే అమరావతి ఏదైతే ప్రాంతం ఉందో అది రివర్ బెడ్ కంటే తక్కువ హైట్లో ఉంది. అంటే ఈ ఎంబాంక్మెంట్ కరకట్ట ఏదైతే ఉందో అది చిన్న పెసర బ్రీచ్ అయిందంటే మొత్తం అంతా మునిగిపోద్ది. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నదే. అంటే దీనివల్ల ఏమవుతుంది? నష్టం పెరుగుతుంది. పెరిగిన తర్వాత దానికి ఏమన్నారంటే 2 అడుగులు 2 మీటర్లు ఎత్తు చేసేద్దాం, మొత్తం అంతా లెవెలింగ్ చేసేద్దాం అంటే హైకోర్టులోని జడ్జి గారు అడిగారు, ఇప్పుడు 10,000 ఎకరాలకి మనం 750 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అదే 55,000 ఎకరాలకి మనం ఎంత 3,700 కోట్లు ఏది ల్యాండ్ ఫిల్లింగ్ కావాలా అని క్వశ్చన్. ల్యాండ్ ఫిల్లింగ్ చేసిన తర్వాత దానివల్ల జరిగేటువంటి డ్రైనేజ్ ప్యాటర్న్లో వచ్చేటువంటి మార్పులు, ఆ తర్వాత బ్రీచెస్, ఒకవేళ బ్రీచ్ అయితే మళ్ళీ దానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, ఈ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేయడం అనేసి దానికి మొత్తం అంతా ల్యాండ్ ఫిల్లింగ్ చేసేసుకొని ఇవన్నీ చేస్తే ఈ చట్టాలకు చట్ట వ్యతిరేకత ఉంది. కాబట్టి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ ఆ కంప్లైంట్ వల్ల వాళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ ప్రాంతంలో పెట్టడానికి లేదు అంటే సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ ఆడిట్ అకౌంటబిలిటీ ఒక సంస్థ, ఢిల్లీ సంస్థకి వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి 28 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏమన్నారంటే 5 ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి విరుద్ధంగా ఉంది ఇది. అదే కాకుండా ఏంటి అంటే ఇవేవైతే ఉన్నాయో దీనివల్ల ఒకటి లైవ్లీహుడ్, రెండవది రామ్సార్ కన్వెన్షన్కి వ్యతిరేకం, మూడవది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, నాలుగోది ఏంటంటే జియోలాజీ కూడా అంత కోఆపరేటివ్ ఏం కాదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి నేల, దాన్ని ఏమంటారు, నల్లరేగడి నేల ఏదైతే ఉందో బ్లాక్ కాటన్ సాయిల్కి ఒక పర్టికులర్ దాన్ని ఏమంటారు ఒక ప్రాపర్టీ ఉంది. అదేం చేస్తుంది అంటే మాయిశ్చరు లేకపోతే తేమ కానీ వాటర్ కానీ దానికి తగిలితే విపరీతంగా ఎక్స్పాండ్ అయిపోద్ది.
అదే వేడి అదే తేమ కానీ వాటర్ లేకపోతే అది క్రాక్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వర్షం పడితే అది బాగా జంకగా ఉండి దానికి ఎవరైనా బిల్డింగ్స్ ఏమైనా కడితే ఆ బిల్డింగ్స్ ఫౌండేషన్ వీక్గా ఉంటుంది. అదే మనం ఏది సెక్రటేరియట్లో కూడా మనం చూసాం, 2 అంతస్తులు అయినా కూడా వాళ్ళు 100 అడుగులు లోపలికి వెళ్ళి పైల్ ఫౌండేషన్ వేస్తారు. పైల్ ఫౌండేషన్ అంటే అది పెద్ద పెద్ద బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చేసేటువంటిది. అది చాలా ఎక్స్పెండిచర్తో కూడుకున్నటువంటి వ్యవహారం అనమాట. మనం అది చెయ్యాలా, అవసరమా, ఇది ఎవరు ఫండ్ చేస్తారు? ఎవరో చెప్పారు ఇది సెల్ఫ్ ఫండింగ్ సిటీ అని. సెల్ఫ్ ఫండింగ్ సిటీ అవ్వడానికి మనం 10 లక్షల కోట్లు పెట్టాలి. అంత పెట్టాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ వైజాగ్ సెల్ఫ్ ఫండింగ్. ఎందుకంటే టాప్ 10 సిటీస్లో ఒకటి ఇది. ఆల్రెడీ దీనికి కొన్ని లక్షల కోట్లు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ హయ్యెస్ట్ వైజాగ్ నుంచి కలెక్ట్ అవుతుంది. స్టేట్లో కూడా 25% కలెక్షన్ కూడా విశాఖపట్నం నుంచే. అలాంటి ప్రాంతాన్ని మనం వదిలేసుకొని ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు అమరావతి ఖర్చు చేసిన దాంట్లో 1/4 మనం పెడితే ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ అన్నీ రెడీ అయ్యి ఉంటాయి. ప్లస్ కొందరు ఏమంటారంటే విశాఖపట్నంకి వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఇక్కడ తుఫాన్లు వచ్చేస్తాయి, ఉదువుతూ వచ్చేస్తుంది, సునామీలు వచ్చేస్తుంది. 2004లో సునామీ వచ్చింది. అది ఇప్పుడు 100 ఏళ్ళ 200 ఏళ్ళకు తర్వాత ఒకటి వచ్చింది. ఇప్పుడు వరకు 2004 తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 16 ఏళ్ళు అయిపోయింది. 16 ఏళ్ళు అయిపోయినా ఒక్క సునామీ వచ్చిందా? రాలే. మరి ఏ విధంగా వాళ్ళు చెప్పేస్తున్నారు? రెండోది ఏమంటారంటే ఈ పర్టికులర్ హుదూద్ వచ్చేసింది. హుదూద్ అన్నది 200 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి సంఘటన. అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా వైజాగ్ సిటీ రిస్టోర్ అయిపోయింది కదా. 77, 78లో ఉప్పుని వచ్చినప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో అది ఇప్పటికీ ఫుల్గా రిస్టోర్ అవ్వలేదు. అందుకే చాలా మటుకు మంది అక్కడ ప్రాంతం వాళ్ళు హైదరాబాదు ఇంకో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అదే విశాఖపట్నం విషయానికి అది జరిగిందా? జరగలేదు. జరగనప్పుడు అవాస్తవాల గురించి మాట్లాడి దాన్నే ప్రలోభ పెట్టేసి ఎక్కడేదో ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అయిపోతే మొత్తం అంతా వైజాగ్ అంతా అయిపోద్ది అంటే ఏ కెమికల్ ఇండస్ట్రీ పెట్టినా హైదరాబాద్లోని చాలా సంఘటనలు జరిగాయి, గుజరాత్లో జరిగాయి, పూర్వం యావత్ దేశం మొత్తం ఇంటర్నేషనల్గా కూడా జరిగాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇండస్ట్రియల్ దీంట్లోనే అది నార్మల్ యాక్టివిటీ. ఎందుకంటే ఒక్కసారి మనం ఏదైనా కెమికల్ ఇండస్ట్రీ ఒకసారి అది స్టాప్ చేయడం జరిగితే అది రిస్టోర్ చేసేటప్పుడు కొంత కెమికల్స్ ఏవైతే ఉంటాయో లీక్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం తీసేసుకొని చాలా పెద్ద ఇష్యూ చేసుకొని కొన్ని వార్తాపత్రికలు అయితే దాన్ని భయంకరంగా ప్రచారం చేసి దీనికి విరుద్ధంగా, అది కూడా తప్పు. ఎందుకు అంటే ఆ తర్వాత కూడా విశాఖపట్నంలో జనాలు లేరా అంటూ ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చాలా మటుకు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ. రెండోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మిగతా వాళ్ళు చెప్పినట్టు కాస్మోపాలిటన్ కల్చర్ అనేది ఉంది. ఇక్కడ ఈ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది హిస్టారికల్గా ఇక్కడ ఏ పర్టికులర్ కమ్యూనిటీ ఏమీ స్ట్రాంగ్గా లేదు. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ జనాలు ఎందుకు అంటే ఇది దోవబ్ ఏరియా, అంటే 2 రాజ్యాలు పెద్ద రాజ్యాల మధ్యన ఉన్నటువంటి ఏది పెరిఫరీస్లో ఉన్న ప్రాంతం ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు ఆ రాజులు ఈ రాజులు కొట్టుకొని ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కాస్మోపాలిటన్. ఎందుకంటే వాళ్ళని ఒప్పుకోవాలి, వీళ్ళని ఒప్పుకోవాలి, ఎవరు వస్తారో తెలియదు కాబట్టి ఆ స్వభావం అనేది వచ్చింది. అది న్యాచురల్గా వచ్చినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ విశాఖపట్నానికి 1932లో పోర్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని ప్రాంతాల నుంచి మొత్తం దేశము ప్లస్ రాష్ట్రంలో అన్ని కోణాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు విశాఖపట్నాన్ని ఓన్ చేసుకున్నారు. విశాఖపట్నం వస్తే వాళ్ళు ఏంటంటే దే ఫాల్ ఇన్ లవ్ విత్ ద సిటీ. ఎందుకు అంటే సిటీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టరు, ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా సుఖమైన జీవితం గడిపేటువంటి ఏకైక ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతాన్ని వదిలేసుకొని ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఎందుకు అంటే ఎక్కడెక్కడైతే ఒక స్ట్రాంగ్ కల్చర్ ఉంటుందో ఆ స్ట్రాంగ్ కల్చర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని తీసుకొస్తుంది. రెండోది విశాఖపట్నంకి వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ గ్రోత్ పోల్ అనేది అవేంటంటే హిస్టారికల్గా ఏర్పడతాయి. ఎందుకంటే ఒక ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, హ్యూమన్, ఎకానమిక్ అండ్ జియోగ్రఫికల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వల్ల అది ఆ పర్టికులర్ ప్రాంతంలో మీకు అన్ని పెట్టుబడులు లేకపోతే అందరూ రావడం, అందరినీ మమేకం చేసుకోవడం, ఇది ఒక పర్టికులర్ కల్చర్ వస్తుంది. ఆ కల్చర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో న్యాచురల్గా ప్రతి ఒక్కడు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేవీ వాళ్ళు ఎంతోమంది ఉంటారు,
వాళ్ళు ఎంతోమంది వైజాగ్లో సెటిల్ అయిపోయి అట్లీస్ట్ 2-3 లక్షల మంది అవుట్ ఆఫ్ అంటే 10-15% నాన్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది ఏ ప్రాంతంలో ఉంది ఇంత ఎక్కువ ప్రపోర్షన్ మీరు చూడరు. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఎ గ్రోత్ మ్యాగ్నెట్. ఇంకోటి రెండోది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏమంటాడు, గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటారు. ఎవరికి అవగాహన లేదు అసలు డెవలప్మెంట్ అంటే ఏమిటి తెలియదు. డెవలప్మెంట్ అనేది మన యొక్క లైఫ్ స్టైల్ కానీ మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల్ని ఇంప్రూవ్ చేయగలిగితే అది డెవలప్మెంట్. దానికి ఇండికేటర్స్, మేజర్ ఇండికేటర్స్ ఏంటి? ఒకటి, మనకి ఆదాయం ఎంత వస్తుంది, మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఏమిటి, అంటే దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి వసతులు, మనకు ఉండేటువంటి కంఫర్ట్, ఇది డెవలప్మెంట్. అంతేగాని ఒక రోడ్డు కట్టేస్తే డెవలప్మెంట్ అయిపోద్దంటే, రోడ్డు ఒకవేళ సపోజ్ అందరికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు, ఏదో మన ఇప్పుడు కోవిడ్ వచ్చిన మహమ్మారి వచ్చింది, లేకపోతే ఇటు ఏది దాన్ని ఏమంటారు, తర్వాత ఉద్యోగాలు పోయాయి అనుకోండి. ఉద్యోగాలు పోయిన తర్వాత ఇప్పుడు రోడ్డు ఉన్న సుఖమే ఉంది, ఎవడు ఒక వెహికల్ తీయడు. సో అదే రోడ్డు ఇక్కడంతా ఎస్టాబ్లిష్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఇక్కడ ఎక్కువ మంది ఉండి, ఇక్కడేమో టైము బాటిల్ నెక్స్ ఉండి, ఈ రోడ్డు వేయడం వల్ల గంట ప్రయాణం వల్ల 10 నిమిషాలు అయితే అప్పుడు ఉపయోగపడుతుంది. సో రోడ్ అనేది ఎనేబులింగ్ ఫ్యాక్టర్, అది డెవలప్మెంట్ ఫ్యాక్టర్ కాదు. డెవలప్మెంట్ ఇండికేటర్స్ 3 ఏమిటి? ఒకటి, మీకున్నటువంటి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, అంటే మీకు ఇన్కమ్స్ ఎంత. రెండవది మీకు విద్య లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. 3, క్వాలిటీ ఆఫ్ హెల్త్. ఇవి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్. ఈ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్లో వెల్ రికగ్నైజ్డ్. ప్రతి ఒక్కరు దీన్నే ఇండికేటర్గా తీసుకొని మన డెవలప్మెంట్ అనేది కొలుస్తారు. సో మనం చాలా క్లియర్గా ఉండాలి. డెవలప్మెంట్ అంటే కేవలం ఒక రోడ్డు కట్టేసి పార్క్ కట్టేస్తే కాదు. సో అది మనకి క్లారిటీ ఉండాలి. దీని తర్వాత ఏమిటి అంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అంతా సెంటర్ పాయింట్లో ఉంది, సెంటర్లో ఉంటేనే మంచిది అంటే, సెంటర్ పాయింట్ అనేటువంటి స్టేట్స్లో క్యాపిటల్స్ ఉన్నాయి. అంటే మన లక్నో కానీ తీసుకుంటే, భోపాల్ కానీ, ఈ 2 సెంటర్లో ఉన్నాయి. అవి ఎంత డెవలప్ అయ్యి మూలలో ఉన్నటువంటి ప్లేసెస్, మనం హైదరాబాద్ తీసుకోండి, లేకపోతే చెన్నై తీసుకోండి, బాంబే తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, కలకత్తా తీసుకోండి, పూణే తీసుకోండి, ఇవే డెవలప్ అవుతున్నాయి. కానీ సెంటర్లో ఉన్న పాయింట్స్ ఎక్కడ డెవలప్ అయ్యాయి? ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అబుజా అని చెప్పేసి నైజీరియాకి క్యాపిటల్. నైజీరియా, సౌత్ నైజీరియా ఏంటి అంటే క్రిస్టియన్ డామినేటెడ్. లాగోస్ పెద్ద సిటీ, అతి పెద్ద సిటీ మొత్తం నైజీరియాకి 1 కోటి పైన పాపులేషన్ ఉంటుంది. రెండోది నార్త్ నైజీరియా ఏదైతే ఉందో అది ముస్లిం డామినేటెడ్. అబూజా సెంటర్ పాయింట్లో ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, అబూజా అనేది ఈ యొక్క నార్త్ సౌత్ పాలిటిక్స్కి రెండింటికి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, విశాఖపట్నం ఇంతకుముందు ఈ ప్రాంతం అనేది 2 పెద్ద దాన్ని ఏమంటారు, కింగ్డమ్స్ మధ్యలో ఉంది కాబట్టి, ఈ ఫ్రింజ్లో ఉన్న ప్లేస్ కాబట్టి ఇద్దరు వచ్చి దండయాత్రలు చేశారు. అదేవిధంగా అక్కడ క్రిస్టియన్ దాన్ని ఏమంటారు, క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్, ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు అక్కడికి వచ్చి కొట్టుకొని చివరికి ఏమైంది, రెండింటికి చెడ్డ రేవుడిలా ఉంది. సో మనం ఎప్పుడైనా చేస్తే సైంటిఫిక్గా ఉండాలి, కానీ అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. రెండోది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఇప్పుడు రెవెన్యూ లోటు ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఇప్పుడు 48 వేల కోట్లకి ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. అది పోడ్చడానికి అప్పులు చేసుకుంటున్నాం. అప్పులు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇలాంటి పనికిమాలిన ఒక పర్టికులర్ పెద్ద నగరం నిర్మించాలనే కార్యక్రమం పెట్టుకుంటే దానివల్ల జరిగేది ఏంటి, 10 లక్షలు 20 లక్షల కోట్లు మనం తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అది ఇవ్వడానికి? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమంటుంది, స్టేట్ గవర్నమెంట్ చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసేస్తుంది వెల్ఫేర్లో, దీంట్లో అవన్నీ తగ్గించాలంటున్నారు. తగ్గించాలన్నప్పుడు ఇది కూడా ఒక వెల్ఫేర్ ఎక్స్పెండిచరే అవుతుంది. ఇప్పుడు 48 వేల కోట్లు అయితే అదేమో ఇది కూడా యాడ్ అయితే ఇంకొక 1,00,000 కోట్లు అవుతుంది. దీని అప్పు ఎవరు తీరుస్తారు? తీర్చేటువంటి సామర్థ్యం మనకి నిజంగా ఉందా? మనం ఇలాంటి పనులు చేయాలా? దానికంటే ఇప్పుడు ఏదైతే 3 మీకు వికేంద్రీకరణ ఉందో, వికేంద్రీకరణ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డీసెంట్రలైజ్ చేసి 3 ప్రాంతాలు ఆల్రెడీ మన అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళకు ఒక సెపరేట్ రాష్ట్రం కావాలన్నది
దృక్పథం అన్నది వచ్చింది. దానికి గల రీజన్ ఏమిటి అంటే ఈ యొక్క బ్యాక్వర్డ్నెస్. ఎందుకు అంటే అప్పుడు చెన్నై, తమిళ్ డామినేటెడ్ చెన్నైలో వాళ్ళందరూ ఇటువైపు మొత్తం అంతా ఫండ్స్ తరలిచారని చెప్పేసి తెలుగు వాళ్ళకి అది మింగుడు పడక వీళ్ళందరికీ ఏమనిపించిందంటే మనం బ్యాక్వర్డ్ అయిపోతున్నాం, ఇక మనం ఒకవేళ అక్కడ కంటిన్యూ అయితే ఇంకా బ్యాక్వర్డ్ అవుతాం. సో మనకి ఒక పర్టికులర్ వేరు రాష్ట్రం కావాలి. అలాంటిది అది వచ్చిన తర్వాత అది విశాలాంధ్ర మూవ్మెంట్ అయ్యి, విశాలాంధ్ర మూవ్మెంట్కి స్ఫూర్తిని వచ్చిన తర్వాత అందరూ దాన్ని మమేకం చేసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, అదంతా బాగుంది, మన రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అనేటువంటి దీని మీద ఎవరికి స్పష్టత లేదు. రాయలసీమ వాళ్ళు ఏమన్నారంటే మా ప్రాంతంలో ఉండాలి, కోస్తా వాళ్ళు మా ప్రాంతంలో ఉండాలి అంటే దీన్ని కాంప్రమైజ్ చేయడానికి శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది 1937లో. శ్రీబాగ్ అన్నది కె నాగేశ్వరరావు గారు ఎవరైతే ఆంధ్రపత్రిక సంపాదకులు ఉన్నారో అతని ఇంట్లోని, అది చెన్నై ఇల్లు, అక్కడ జరిగినటువంటి ఒప్పందం. అటు పెద్దలు ఇటు పెద్దలు ఏమని నిర్ణయించుకున్నారంటే అంతా ఒక చోట ఉండకూడదు, వాళ్ళ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటే హైకోర్టు ఒక దగ్గర ఉండాలి, విద్యా వ్యవస్థ ఒక దగ్గర ఉండాలి అని చెప్పేసి ఆ టైప్లో వాళ్ళు నిర్ణయించుకొని దాన్ని ఏమంటారంటే గైడింగ్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆర్ ఎ గైడింగ్ స్పిరిట్. దానికి మనం ఎప్పుడైతే వ్యతిరేకం వెళ్ళామో హైదరాబాద్ కేసులో కానీ చెన్నై కేసులో మనం ఎప్పుడూ తన్నులు తినే బయటకు వచ్చాం, మళ్ళీ అది కావాలా. ఇప్పుడు మనం ఏంటి అంటే మనం మెచ్యూర్డ్గా ఆలోచించుకొని 3 వేర్వేరు ప్రాంతాలు ఎందుకయ్యి, ఈ ప్రాంతాలకి వేర్వేరు చరిత్ర ఉంది, వేర్వేరు సోషియో ఎకానమిక్ కల్చరల్ ఇవన్నీ గ్రోత్ ట్రాజెక్టరీస్ డిఫరెంట్. ఎందుకు అంటే ఏదైతే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లోని 1840 నుంచి అవి చాలా డెవలప్డ్. దేనికి ఆ సరర్దర్ కోటను వేసినటువంటి బ్యారేజెస్ ఏవైతే ధవళేశ్వరం కానీ, ప్రకాశం బ్యారేజ్, లేకపోతే ఆయకట్టలు ఇవన్నీ అయితే ఉన్నాయో ఆ ఆయకట్టల వల్ల ఛానల్ వచ్చి ఆ పర్టికులర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు 140 ఏళ్ల నుంచి. అంటే ఇప్పుడైతే ఆల్మోస్ట్ 180 ఏళ్ళు అంత సస్యశ్యామలం చేసిన తర్వాత వాళ్ళు డెవలప్ అయ్యి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి ఇంకా డెవలప్ అయ్యారు. సో ఆ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ చెన్నై వాళ్ళు ఏం చేశారో అదే చేస్తున్నారు. ఇప్పుడు అది మనకి అవసరం. హైదరాబాద్లో కూడా జరిగింది అదే. ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే చేశారో, డెవలప్మెంట్ అనేది ఎక్స్క్లూజివ్ అవ్వకూడదు, అది ఇంక్లూజివ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు దాంట్లోని భాగస్వాములు కావాలి. అది కాకపోతే ఇలాగే ఉంటుంది, అనిశ్చిత ఉంటుంది. ఈరోజు అమరావతిలో అన్నీ పెట్టాలన్నారు, పెట్టిన తర్వాత మళ్ళీ అదే వస్తుంది. ఏదైతే అనిశ్చిత ఉందో ఇంతకుముందు వచ్చినటువంటి వ్యాపారవాదం వస్తుంది. అవన్నీ దీన్ని అంతటినీ కాంప్రమైజ్ ఇది పునరావృతం చూడాలంటే 100% మనకి ఈ 3 క్యాపిటల్స్ జరగాలి, 3 ప్రాంతాలకి న్యాయం చేయాలి. డెవలప్మెంట్ ఇంతకుముందు ఏమంటారు, డెవలప్మెంట్ గవర్నమెంట్ వచ్చి చేసేస్తుందని. లేదు, ఇంతకుముందు ప్లాన్డ్ డెవలప్మెంట్కి వెళ్ళాం మనం 1947 తర్వాత నుంచి. అదేంటి గవర్నమెంట్ ఫండ్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ప్లేసెస్, ఇప్పుడు విశాఖపట్నం లాంటి ప్లేస్లో కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, జంషెడ్పూర్లో పెట్టారు, ధన్బాద్లో పెట్టారు, రౌర్కేలాలో పెట్టారు. ఫైనల్గా ఏమైంది అంటే ఈ పర్టికులర్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఏదైతే ఉందో బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అది అవ్వలేదు. దానికి గల కారణం ఏంటంటే ఈ హనీపాట్స్ అయిపోయి ఏ ప్రాంతాల్లో అయితే పెట్టారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వెనకబడి ఉండడం వల్ల, వాళ్ళకి ఆ విద్యా స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఈ పర్టికులర్ డెవలప్మెంట్లో భాగస్వాములు కాలేదు. భాగస్వాములు కాకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా బ్యాక్వర్డ్ ఉంది. అదే విషయం విశాఖపట్నంలో కూడా చాలామంది అంటారు వైజాగ్ డెవలప్డ్ అనేది. వైజాగ్ డెవలప్మెంట్ని అడ్వాంటేజ్ తీసుకున్నది ఎవరు, లోకల్ వాళ్ళు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇదేమవుతుంది అంటే సెంట్రలైజ్ డెవలప్మెంట్ని ఆల్మోస్ట్ 1991 తర్వాత ఎప్పుడైతే ఈ ఎల్పిజి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ మనం ఏంటంటే ప్లాన్డ్ డెవలప్మెంట్ నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ నినాదం ఏంటి, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్. అలాంటప్పుడు నీకు డెవలప్మెంట్ ఇక్కడ ఎలా వస్తుంది? డెవలప్మెంట్ రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రావాలి. ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎప్పుడు వస్తాడు, మేము బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నాం 10 కోట్లు అవుతుంది 2070 తర్వాత అంటే వాడు ఏమంటాడంటే ఆ తర్వాత అది బ్రహ్మాండమైన క్యాపిటల్ అయిన తర్వాత మేము వస్తాము, అప్పటి వరకు మాకు వద్దు అని చెప్పేసి ఏదైతే ఇన్వెస్టర్స్ వచ్చారో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టడానికి, ఎప్పుడైతే అమరావతిలో పెట్టండి అని చెప్పారో వాళ్ళందరూ వేరు రాష్ట్రాలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళకి 2 ప్రిన్సిపల్స్, ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషను, రెండోది వెల్త్ మ్యాక్సిమైజేషను.
వాడు పెట్టిన పెట్టుబడికి ఆ యొక్క ఇది రాకపోతే డెఫినెట్గా వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ అనేది చూపించడు. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇప్పుడు ఇంతకుముందు దివంగత మన ఇండస్ట్రీ మినిస్టర్ మేకపాటి గారు, ఎవరైతే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారో అతను చెప్పారు, వైజాగ్ అనేది లో హ్యాంగింగ్ ఫ్రూట్, మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? పవర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. పవర్ లేని చోట డెవలప్మెంట్ రాదు. చాలామంది ఏమంటారు, శ్రీకాకుళంలో పెట్టకూడదా, ఇక్కడ అనంతపూర్లో పెట్టకూడదా అంటే దానికి కారణాలు ఏంటంటే నేను ఇందాక చెప్పింది ఎక్స్పెండిచరు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త సిటీ చేయాలి అంటే 70-80 ఏళ్ళకు పడుతుంది. అంతవరకు ఎవరైనా వెయిట్ చేస్తారా? సో నేనేమంటానంటే ఫైనల్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ అండ్ ఎంటైర్ స్టేట్, విశాఖపట్నం యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, రెండవది లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, మూడవది జ్యుడిషియల్ క్యాపిటల్ ఈ యొక్క 5 కర్నూలు ఉంటే మనంతటికి మంచిది. వేర్పాటువాదం అనేది రాదు, అందరినీ సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. ఇది. థ్యాంక్ యూ అండి.